కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. రామాయణంలోనే ఉందా చాడీలు చెప్పే మందర? మీ జీవితాల్లో లేదా? కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ఆలోచించండి. మీ జీవితంలో ఎంతమంది మందర్లు ఎదురయ్యి ఉంటారు? రామాయణంతో మనకేంటి సిరీస్లో రామాయణాన్ని కేవలం భక్తి కోణంలోనే కాకుండా జీవిత సత్యాలను బోధించే ఒక అద్దంగా చూస్తున్నాం కదా. రామాయణంలో మందర పాత్ర గురించి మనందరికీ తెలుసు. ఆమె ఒక దాసి, కానీ ఆమె చేసిన పని మొత్తం అయోధ్య సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసింది. రాముడి పట్టాభిషేకాన్ని ఆపేసింది, దశరథుడి ప్రాణాలు తీసేసింది, కైకేయికి చెడ్డ పేరు తెచ్చింది. ఇదంతా ఎలా సాధ్యం? కేవలం 4-5 విషపు మాటలతోనే కదా. మందర కేవలం ఒక పురాణ పాత్ర కాదు, ఆమె ఒక సింబల్. ఆమె నేటికీ మన సమాజంలో, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో, కొన్నిసార్లు మన ఆలోచనల్లో కూడా సజీవంగానే ఉంది. ఆధునిక మందర్లను గుర్తించడం ఎలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆఫీసులో మీ కొలీగ్ను చూడండి. మీ ఎదుగుదల చూసి నవ్వుతూనే లోపల కుమిలిపోయే వ్యక్తి. మీ బాస్ దగ్గర మీ గురించి నేరుగా ఫిర్యాదు చేయడు, కానీ అయ్యో ఆయన ఈ ప్రాజెక్టు సరిగ్గా చేయలేకపోతున్నాడేమో పాపం అని ఒక చిన్న మాటను వదులుతాడు. ఆ చిన్న మాటే బాస్ మనసులో అనుమానపు విత్తనాన్ని నాటుతుంది. ఆ విత్తనం పెరిగి పెద్దదై మీకు రావాల్సిన ప్రమోషన్ను ఆపేస్తుంది. ఇదే కదా మందర మంత్రం, మందర తంత్రం. కుటుంబంలోనూ అంతే. అత్తాకోడళ్ల మధ్య, అన్నాదమ్ముల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలుంటాయి. వాటిని పరిష్కరించుకోవడం మానేసి ఎవరో మూడో వ్యక్తి వచ్చి మీ అన్నయ్య మీ గురించి ఇలా అన్నాడు, అలా అన్నాడు, మీ కోడలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని 4 కలిపి చెబుతారు. ఆ మూడో వ్యక్తే నేటి మందర. భయం, అసూయలే మందర ఆయుధాలు. రామాయణంలో మందర వాడిన అతిపెద్ద ఆయుధం ఏమిటి? భయం. ఆమె కైకేయితో ఏమంటుంది? రాముడు రాజైతే నీ కొడుకు భరతుడు అతడికి బానిసవుతాడు, నువ్వు దాసివవుతావు, మీ భవిష్యత్తు నాశనమవుతుంది. ఈ మాటలు కైకేయి మనసులోని మాతృ ప్రేమ మీద, భవిష్యత్తుపై భయం మీద దెబ్బకొట్టాయి. కైకేయి లాంటి వీరనారి, యుద్ధాలలో దశరథుడి పక్కన నిలబడిన ధైర్యశాలి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయింది. ఆమె ఆలోచించే శక్తిని కూడా కోల్పోయింది. మన జీవితాల్లోనూ ఇదే జరుగుతూ ఉంటుంది. మన బలహీనతలు ఏమిటి? ఆర్థిక భద్రతపై భయం, సమాజంలో గుర్తింపు కోల్పోతామనే భయం, మనకు కావాల్సిన వారు దూరమవుతారేమోనని భయం. మన చుట్టూ ఉన్న మందర స్వభావం కలిగిన వ్యక్తులు సరిగ్గా ఈ భయాలనే వాడుకుంటారు. మనల్ని రెచ్చగొడతారు, మనలోని నెగటివ్ ఎమోషన్స్ను బయటికి తీస్తారు. సోషల్ మీడియా మందర్లు తెలుసా మీకు? ఈ రోజుల్లో సోషల్ మీడియాను మించిన మందర మరొకటి లేదు. అక్కడ వేల సంఖ్యలో అజ్ఞాత వ్యక్తులుంటారు. వాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్తో, తప్పుడు సమాచారంతో మన మనసుల్లో విషం నింపుతారు. ఒక మతంపై ఇంకో మతాన్ని, ఒక కులంపై ఇంకో కులాన్ని, ఒక ప్రాంతంపై ఇంకో ప్రాంతాన్ని ఉసిగొల్పుతారు. వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అని ఒక్క క్షణం కూడా మనం ఆలోచించం. ఎందుకంటే వాళ్ళు మనలో భయం అనే బలహీనతను, కోపం అనే బలహీనతను తట్టి లేపుతారు. కైకేయిలాగా మనం కూడా గుడ్డిగా నమ్మేస్తాం. మరి మనం ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? రామాయణం మనకు కేవలం కథ చెప్పడం లేదు, ఒక హెచ్చరిక కూడా చేస్తోంది. ఓ మనిషి, నీ చుట్టూ మందర్లుంటారు, జాగ్రత్త అని చెబుతోంది. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, వివేచన. ఎవరైనా మీకు ఒక విషయం చెప్పినప్పుడు, ముఖ్యంగా అది ఇతరులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు 3 ప్రశ్నలు వేసుకోండి. 1, ఈ మనిషి ఈ మాట ఎందుకు చెబుతున్నాడు? దీని వెనుక అతని స్వప్రయోజనమేమైనా ఉందా? 2, ఇందులో వాస్తవమెంత? ఆధారాలున్నాయా లేక కేవలం పుకార్లా? 3, ఈ మాట నమ్మడం వల్ల నా జీవితంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? నా మనసు ప్రశాంతంగా ఉంటుందా లేక అశాంతి కలుగుతుందా? కైకేయి ఈ 3 ప్రశ్నలు వేసుకుని ఉంటే రామాయణం మరోలా ఉండేది. రాముడు వనవాసానికి వెళ్ళేవాడే కాదు, దశరథుడు ప్రాణాలు కోల్పోయేవాడే కాదు. కాబట్టి మందరలు నేటికీ మన మధ్య ఉన్నారన్నది పచ్చి నిజం. వాళ్ళు మన ఆఫీసుల్లో ఉండొచ్చు, మన బంధువుల్లో ఉండొచ్చు,
లేదా మన ఫోన్లలో సోషల్ మీడియా రూపంలో ఉండొచ్చు. వాళ్లను గుర్తించడం మన బాధ్యత, విచక్షణతో వ్యవహరించడం మన కర్తవ్యం. అప్పుడే మనం మన జీవితాల్లో శాంతిని, సంతోషాన్ని కాపాడుకోగలుగుతాం. రామాయణం కాలాతీతమైన గ్రంథం ఎందుకయ్యిందంటే అది మనలోని లోపాలను, బలహీనతలను ఎత్తి చూపుతుంది కాబట్టి. వచ్చే భాగంలో రామాయణంలోని మరో కీలకమైన పాత్ర గురించి, మరో జీవిత సత్యం గురించి మాట్లాడుకుందాం. ముగించే ముందు ఒక మాట. మహతి భక్తిలో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి పరిశోధన, 10 పుస్తకాలు వెతకడం, పండితులతో చెక్ చేసుకోవడం అవసరం. ఎన్నో వ్యయప్రయాసలుంటాయి. దానికి మీ ప్రోత్సాహమే చేయూత, బలం. కాబట్టి మహతి భక్తిని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మరవద్దు. సోషల్ మీడియాలో ధాత్రి టీవీ ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ను ఫాలో కండి. కామెంట్లలో మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి.